అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మనం ఎక్కువగా మెయిన్ ఈ న్యూరోకు సంబంధించిన ప్రాబ్లం చూస్తూ ఉంటాం, అంటే నరాల బలహీనత లాంటివి చూస్తూ ఉంటాం. కానీ అలాంటి వారికి మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువ వస్తుంటాయని చెప్పేసి వింటా ఉన్నాం. అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మెయిన్గా చూసేది మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? నరాల నొప్పులు చూస్తున్నారా, మోకాళ్ళ నొప్పులు చూస్తున్నారా? నరాల నొప్పులు కూడా కనిపిస్తాయి, మోకాల నొప్పులు కూడా కనిపిస్తాయి, పక్షవాతం కూడా కనిపిస్తుంది, గుండె నొప్పి కూడా కనిపిస్తుంది, పోవుడు కూడా కనిపిస్తుంది. మొత్తం అంటే డయాబెటీస్ అటాక్ ఏంటంటే సర్వరోగాలు ఇంకా వస్తాయి. ఇంకా సర్వ రోగాలకు తో పాటు సంపుడు కూడా అవుతుంది. ఓకే, అవునా కదా? మన మరణ వరకు మీకు తొందరగా పోవాలి, ఎక్స్ప్రెస్ వే పోవాలి. మీరు ఇప్పుడు కావాలి మీకు డయాబెటీస్ అట్లా అనుకోండి. అయితే ఏందంటే పాత సినిమాల్లో ఒక డైలాగ్ ఉంటుండే, అరే దేవుడా నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోరా దేవుడా అనేసి చెప్తుండే. అట్లాంటప్పుడు ఏంది, అరే నాకు షుగర్ వ్యాధి ఇచ్చేసాయి అని చెప్పుడు, అంతే దాని అర్థం. అయితే ఫస్ట్ పైకి వెళ్ళి వద్దాం. ఏమేమి డ్యామేజ్ చేస్తుంది షుగర్ వ్యాధి? జుట్టు, టక్లు అయిపోతుంది, మొత్తం హెయిర్ ఫాల్ వస్తుంది, కంటి చూపు, కళ్ళు పోతాయి షుగర్ వ్యాధి పేషెంట్లకు, చదివి చూడండి కావాలంటే. చెవులు పోతాయి. మళ్ళా దాంతో పాటు మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, మళ్ళా నరాల ప్రాబ్లంలు ఎక్కువ, న్యూరోపతి అంటారు, డయాబెటిక్ న్యూరోపతి, అవునా కదా? మళ్ళా దాని తర్వాత నెఫ్రోపతి. ఇవే కాకుండా ఆర్థరైటిస్. ఓకే, మళ్ళా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయే ఛాన్స్ *5 అంటే 5x. ఓకే, బ్రెయిన్ స్ట్రోక్ నార్మల్ వాళ్ళకంటే 5 times ఎక్కువ. ఒక్కడు ఇట్లా చచ్చిపోయిందంటే 5 షుగర్ వ్యాధి పేషెంట్లు గాన్. అట్లా 1:5 రేషియో అని అనుకోండి. మళ్ళా దాని తర్వాత స్ట్రోక్, పక్షవాతం వచ్చే ఛాన్స్ 10x. అట్లా ఉంటుంది షుగర్ వ్యాధి. పక్షవాతం, నరాలు, మళ్ళీ దాని తర్వాత కార్డియో ప్రాబ్లం, మళ్ళీ ఆర్థరైటిస్, మోకాలు. ఏమవుతుందంటే మోకాలు ఏవైతే ఉంటాయి కదా, అక్కడ బ్లడ్ సప్లై ఉంటుంది, నర్వ్ సప్లై ఉంటుంది. బ్లడ్ సప్లై ఎందుకు ఉంటుంది? దానికి న్యూట్రిషన్ సప్లై చేయాలి, జరుగుతుంటుంది కదా, ఆక్సిజన్ కూడా అంటారు దానికి. నర్వ్ సప్లై ఎందుకు ఉంటుంది? ఎంత జరగాలి, ఏం జరగాలి? మీ నరాలు చక్కగా పని చేయకపోతే మీరు ఒక అడుగు 1 feet వేయాలనుకోండి, 2-3 feet కూడా వేస్తారు. సీదా ఒక లైన్ మీద నడుస్తున్నారా లేదా చూసుకోండి. ఇట్లా 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 కూడా నడుస్తారు. అయితే నరాలు కూడా గట్టిగా ఉండాలి, మోకాలు కూడా గట్టిగా ఉండాలి. కానీ షుగర్ వ్యాధి వల్ల ఇవి 2 డ్యామేజ్ అవుతున్నాయి. మళ్ళా దాని తర్వాత దీన్ని న్యూరోపతి అంటారు. దానివల్ల ఆర్థరైటిస్ కూడా వస్తుంది, అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అదే కాకుండా ఏమైపోతుంది అంటే చక్కగా నడవక న్యూరోపతి అయింది, స్పర్శ లేక ఏమైపోతుంది, ఏదో గుచ్చుకుపోతుంది కాళ్ళకి. షుగర్ వ్యాధి పేషెంట్స్ లో హీలింగ్ ఏమో డిలేడ్ ఉంటుంది. అంటే 2 రోజుల్లో తగ్గేది గాయం 10 రోజులు పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈజీలీ ఇన్ఫెక్ట్ అయి తగ్గకపోయేసరికి చాలా రోజులు అట్లనే అయిపోయి అల్సర్ లాగా తయారవుతుంది. ఒక్కొక్కసారి గ్యాంగ్రీన్ లాగా తయారవుతుంది. డయాబెటిక్ ఫుట్ అవుతుంది, కోసి పడేసా అట్లా అయిపోతుంది. అందుకే షుగర్ వ్యాధి మీద మనం కంట్రోల్ పెట్టుకోవాలి, రాకుండా చేసుకోవాలి. అట్లా. ఇప్పుడు బోన్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి సార్? మామూలుగా ఆర్థరైటిస్ అంటున్నారు కదా మీరు. అవును, షుగర్ వ్యాధి వల్ల చాలా మందికి ఆర్థరైటిస్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కార్టిలేజ్ ఉంది, అవునా కాదా? ఇప్పుడు దీనికి బ్లడ్ సప్లై ఎక్సెస్ షుగర్ తో పాటు పోతుంది. ఎక్సెస్ షుగర్ తో పాటు పోతే ఇక్కడ ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఉబ్బిపోవడం. ఇప్పుడు ఇది ఉబ్బిపోతే పెద్దగా అవుతుందా, చిన్నగా అవుతుందా చెప్పండి మీరు? వాపు వస్తుంది. వాపు అయినప్పుడు ఈ కార్టిలేజ్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, ఈ గ్యాప్ తగ్గిపోతుంది కదా. ఆ వాపుకి గ్యాప్ తగ్గిపోయేసరికి ఏమవుతుంది? అట్లనే మీకు బ్లడ్ సప్లైలో షుగర్ ఎక్కువ పోతుంది, న్యూట్రియంట్ ఎక్కువ పోతుంది, ఎంత కావాలి దానికన్నా ఎక్కువ, అన్ని ఎక్కువ. మళ్ళీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 1 year 2 year 5 years లో ఈ గుజ్జు మొత్తం గాయబైపోయి ఇది మొత్తం
మొత్తం ఇట్లా అయిపోయి ఈ బొక్క ఇట్లా అయిపోయి మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఇక్కడ, అది అవుతుంది ఇక్కడ. అందుకే షుగర్ వ్యాధి మీద కంట్రోల్ పెట్టుకోవాలి, షుగర్ వ్యాధి రాకుండా చేసుకోవాలి. ఎస్, మొత్తానికి ఉన్న అపోహ ఏంటంటే ఇది కేవలం నరాల్ని మాత్రమే డ్యామేజ్ చేస్తుంది అనేది మాత్రం అపోహ. టోటల్ ఆర్గాన్నే డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. మన బాడీలో ఏముంటాయో ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మరి హోమియోపతిలో దీనికి ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని రోజుల్లో మళ్ళీ రివర్స్ చేయొచ్చా లేదంటే మేనేజ్ చేయొచ్చా అనేది తెలుసుకుందాం. మీకు నరాల నొప్పులు ఉన్నాయి, నరాల ప్రాబ్లం ఉంది, కాళ్లలో తిమ్మిర్లు, కాళ్లలో స్పర్శ లేదు, మోకాల్లో నొప్పి ఉంది, నిల్చోనీకి వస్తలేదు, నడుస్తుంటే తిడామిడా నడుస్తున్నారు అనుకోండి, మీకు నేను ఒక మందు చెప్తా. అది క్యాల్కేరియా సిలికేటా. ఇది 0/9 పొటెన్సీ. ఓకే, ఇది ఏం చేయాలంటే 10 గోళీలు మార్నింగ్, 10 గోళీలు మధ్యాహ్నం, 10 గోళీలు పొద్దుమికి 3 పూటలు వేసుకోవాలి. 3 పూటలు ఎన్ని రోజులు వేసుకుంటుండండి, మీకు మెల్లమెల్లగా కొంచెం రిలీఫ్ మాత్రం వస్తుంది. మోకాల నొప్పుల్లో కూడా రిలీఫ్ వస్తుంది, నరాల నొప్పుల్లో కూడా రిలీఫ్ వస్తుంది. మళ్ళా దాని తర్వాత మీకు ఇదే ప్రాబ్లం కాళ్లలో కాకుండా చేతులలో అవుతుంది అనుకోండి. చేతులలో మీకు ప్రాబ్లం అవుతుంది, ఈ బొక్కలు ఇట్లా ఓపెన్ క్లోజ్ చేయడానికి కూడా చాలా నొప్పి అవుతుంది, ప్లస్ స్పర్శ లేదు, తిమ్మిర్లు వస్తున్నాయి, చక్కర్లు వస్తున్నాయి అంటే మీరేం చేయండి అంటే కోనియం 0/9 పొటెన్సీ, ఒక్క పూట మార్నింగ్, ఒక పూట నైట్, 10 గోళీలు. చప్పరించాలి గోళీలు తోటి అది మీకు రిలీఫ్ వస్తుంది. అది కాకుండా మీకు మోకాలు గట్టి కావాలి, నరాలు గట్టి కావాలి అంటే మీరు ఏం చేయండి అంటే 4 ఎల్లిపాయలు, గార్లిక్, పావు చెంచా సొంటి పౌడర్, టీ స్పూన్ హోమ్ రెమెడీ అనుకోవచ్చు, సొంటి పౌడర్. మళ్ళా దాని తర్వాత మెంతులు డ్రై కూడా దొరుకుతాయి మీకు, డ్రై మెంతులు దొరుకుతాయి, కసూరి మేతి అంటారు, అది 1 స్పూన్ కసూరి మేతి. ఇది 3 మీరు కలుపుకోండి బాగా, ఇది దంచేసేయండి గార్లిక్, 3 కలుపుకొని గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని ఇది తాగండి. ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, షుగర్ వ్యాధి కోసం హెల్ప్ఫుల్ ఉంటుంది, మోకాల నొప్పుల కోసం హెల్ప్ఫుల్ ఉంటుంది, నరాల నొప్పుల కోసం హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే ఇవన్నీ చెప్పినవి కూడా మీకు ఇంట్లో కొంచెం రిలీఫ్ అవ్వడం కోసం మాత్రమే. కానీ దీర్ఘకాలికంగా మీకు ఒకవేళ ఈ డయాబెటీస్ వల్ల మోకాల నొప్పులు కానీ నరాల నొప్పులు కానీ ఉన్నాయి అని అంటే మాత్రం హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానం గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.